హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక 3 పొజిషనల్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ స్టాక్స్ వచ్చేసరికి హై లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా పడిపోయి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర స్లైట్ రివర్సెస్ వస్తాయి అనమాట. మనకు కనుక ఈ స్టాక్స్ని ఒక 3 to 6 months కనుక హోల్డ్ చేయగలిగితే అప్ టు 30 నుంచి 50% రిటర్న్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అటువంటి ఒక 3 పొజిషనల్ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియోలో మనం 3 పొజిషనల్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటి అంటే కనుక సో ఏదైనా స్టాక్స్ బాటమ్ అవుట్ లెవెల్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేసి మనం ఒక 3 to 6 months కానీ 8 months కానీ టైం కనుక ఇస్తే కనుక ఆ టైంలో మనకి ఆ స్టాక్స్ ఒక 30%, 50%, 60-70% రిటర్న్స్ ఇవ్వగలిగితే సో ఆ ట్రేడింగ్ ఏమంటామంటే పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. షార్ట్ టర్మ్ అంటే విత్ ఇన్ 1 monthలో మనం 5%, 10%, 15% తీసుకుంటే దాన్ని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటాం. మోర్ దెన్ 1 month నుంచి లెస్ దెన్ 12 months లోపల కనుక మనం ఏదైనా స్టాక్ని పిక్ చేసుకుని హోల్డ్ చేసి సో అక్కడి నుంచి ఒక 30-50%లే కానీ 60-70% రిటర్న్స్ కనుక మనం తీసుకోగలిగితే కనుక దాన్ని మనం పొజిషనల్ ట్రేడింగ్ అంటాం అనమాట. అటువంటి ఒక 3 స్టాక్స్ సో పొజిషనల్ ట్రేడింగ్ కోసం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి బంధన్ బ్యాంక్ ఫ్రెండ్స్. బంధన్ బ్యాంక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి కూడా ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక 250 రీజన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇది 350 నుంచి 400 లెవెల్స్ దాకా కూడా రీసెంట్ టైమ్స్లో వెళ్ళిందనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్ మళ్ళీ కూడా సో ఆ 330 నుంచి 350 నుంచి కంటిన్యూస్గా పడి సేమ్ రీజన్స్ దగ్గర స్లైట్ రివర్సల్ అనేది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మార్చ్లో కూడా వచ్చింది, జనవరి మంత్లో ఆ రీజన్ నుంచి పైకి వెళ్ళింది, మార్చ్ మంత్లో కూడా మళ్ళీ ఆ రీజన్ నుంచి పైకి వెళ్ళింది. ప్రస్తుతం కూడా మనకి ఆ రీజన్కి వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ స్టాక్లో 250 నుంచి 260 లెవెల్స్ మధ్యలో ఈ స్టాక్ని బై చేయొచ్చు అనమాట. మినిమం టార్గెట్స్ మనం సో ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో ఆ లెవెల్స్ దగ్గర మనం బై చేయొచ్చు. 250 నుంచి 260 రీజన్స్ మధ్యలో మనం బై చేయొచ్చు. మన మినిమం టార్గెట్ వచ్చేసరికి 300, 330 అలాగే 350 ఫ్రెండ్స్. సో ఆ లెవెల్స్ దాకా మనం ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్ళొచ్చు 400 దాకా. బట్ మినిమం టార్గెట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే కనుక సో 250 నుంచి 260 లెవెల్స్ మనం బై చేసి 300, 335 అలాగే 350 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన స్టాప్ లాసెస్ అనేవి హెవీగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మహా అయితే 235 బిలో అంటే అప్రాక్సిమేట్లీ ఒక 15-25 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి అప్ టు మనం ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ బంధన్ బ్యాంక్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి డెల్టా కాప్ ఫ్రెండ్స్. సో డెల్టా కాప్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ ర్యాలీలో కంటిన్యూస్గా రేజ్ అయింది. సో ఒక 80-90 రూపీస్ స్టాక్ ఆల్మోస్ట్ మనకి 330 దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. అక్కడి నుంచి షార్ప్ ఫాల్ వచ్చింది 330 లెవెల్స్ దగ్గర నుంచి. సో ఆ తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకు అంత సపోర్ట్ తీసుకుంది అన్ని డేస్ అక్కడ హోల్డ్ చేసిందంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక చాలా టైం ఈ లెవెల్ దగ్గర స్పెండ్ చేసింది స్టాక్. ఆల్మోస్ట్ ఒక 6 months ఈ లెవెల్స్ దగ్గర స్టాక్ అనేది హోల్డ్ అయింది ఫ్రెండ్స్. సో అదే రీజన్కి అప్రాక్సిమేట్లీ ఈ రీజన్లో సో స్టాక్ మళ్ళీ కూడా సపోర్ట్ తీసుకొని స్లైట్ లాస్ట్ 2 days నుంచి స్లైట్గా పైకి వెళ్తుంది. బట్ మనం వెంటనే ఎంట్రీ తీసుకోకుండా ఇక్కడ కూడా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఆ 185 అబోవ్ సస్టైన్ అయిన తర్వాత అంటే 188 కానీ 190 లెవెల్స్ దగ్గర మనం బై చేయొచ్చు. మళ్ళీ కూడా ఇక్కడ నుంచి ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక అప్ టు 225, 250 మళ్ళీ కూడా మనం 300 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట డెల్టా కాప్. సో డెల్టా కాప్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ దగ్గర ఉంది. సో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 170 నుంచి 175 రీజన్. ప్రస్తుతం లాస్ట్ 2 days నుంచి కొంచెం పైకి వెళ్తుంది. ఈ రీజన్ బ్రేక్ అవునాయండి ఫ్రెండ్స్. 185 రీజన్ బ్రేక్ అయ్యి 1 day పాజిటివ్ ఫామ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే పైకి వెళ్తుంటే మనం తీసుకోవచ్చు అనమాట. 225, 250 అప్ టు 300 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదేంటంటే 1 month కోసం కాదు. సో ఒక 3 to 6 months హోల్డ్ చేయగలిగితే మనకి స్లోగా మూమెంటం ఇచ్చినా సరే ఆ లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట డెల్టా కాప్. అలాగే థర్డ్ వన్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు యూట్యూబ్ కామెంట్స్లో కానీ టెలిగ్రామ్స్లో కానీ సో వేదాంత గురించి అనమాట. సో వేదాంత రీసెంట్ టైమ్స్లో ఏదైతే షార్ప్ ర్యాలీ తర్వాత ఆల్మోస్ట్ ఇది 430 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడుతుంది. పడిన తర్వాత ఇది కూడా మనకి కొంత రీజన్ దగ్గర చాలామందికి నేను చెప్పాను 180 నుంచి 200 రీజన్ బెటర్. ఈ
రీజన్కి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి అని నేను యూట్యూబ్లో కూడా చెప్పాను అనమాట. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు స్లైట్ పాజిటివ్ కనిపించింది. ఒకవేళ స్టాక్ 190 నుంచి లేదా 180 నుంచి 190 కానీ 200 ఈ రీజన్స్కి వస్తే కనుక అప్పుడు బెటర్ లెవెల్స్ అనమాట మనం బై చేయడానికి. ఎందుకంటే ప్రీవియస్గా అక్కడ సపోర్ట్స్ ఉన్నాయి. సో లేదు నాకు స్టాక్ కనుక పైకి వెళ్తుంటే ఒకవేళ మీరు బై చేద్దాం అనుకుంటే కనుక ఈ లెవెల్ బ్రేక్ అవ్వనండి ఫ్రెండ్స్. 236 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతం 230 లెవెల్ దగ్గర ఈరోజు రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ పడిందనమాట. ఒకవేళ స్టాక్ కనుక కింద పడి ఆపర్చునిటీ ఇవ్వకపోతే కనుక 236 అబోవ్ మనం బై చేయడం బెటర్ అనమాట. సో మళ్ళీ కూడా మనకు 300, సో అప్ టు 250 మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. అలాగే 300 మన సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 237 దగ్గర బై చేస్తాం. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 280 దాకా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సెకండ్ టార్గెట్ 300, నెక్స్ట్ వచ్చేసరికి 330 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ టు 350 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో నియర్ బై రెసిస్టెన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, అందువల్ల ఆ లెవెల్స్ డ్రా చేసాం. సో ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 229 దగ్గర ఉంది. ఒకవేళ స్టాక్ పడుతుంటే 180 నుంచి 190 లెవెల్స్ రీజియన్ బెటర్ అనమాట. లేదు స్టాక్ కనుక పైకి వెళ్ళి అప్ సైడ్ మూమెంటం ఇస్తే కనుక 236 అబోవ్ 1 క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. 1 డే టైం ఫ్రేమ్లో పాజిటివ్గా ఫామ్ అయితే కనుక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం మనం 285 రీజన్ దాకా ఫస్ట్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ 300, 325, 350 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్, 130 పాయింట్స్ ఈ స్టాక్ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్. ఇంకా ఏమైనా మార్కెట్ పాజిటివ్ ఉంటే మళ్ళీ కూడా ఇది 400కి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మినిమం మన 350 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట 3 స్టాక్స్. సో ఫస్ట్ వన్ బంధన్ బ్యాంక్, సెకండ్ వన్ డెల్టా కార్ప్, థర్డ్ వన్ వేదాంత. మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి రివర్సల్స్ అనేవి వచ్చాయి అనమాట. వన్స్ మార్కెట్ ఏమైనా పాజిటివ్ ఉంటే మనం బై చేసి 3 to 6 months హోల్డ్ చేయగలిగితే కనుక మినిమం ఆ 30% నుంచి 50% రిటర్న్స్ అనేవి స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇదనమాట వీడియో కనుక మీకు నచ్చినట్టు ఇంకా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మార్కెట్ అవర్స్లో కానీ ఏమైనా స్టాక్స్ మీద కాంటాక్ట్ అవ్వండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయితే కనుక మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తారు అనమాట. అలాగే మీరు డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో జీరోదో అప్ స్టాక్స్ ఏంజిల్ ఎలిజిబుల్ 4 డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి, ఓపెన్ చేయొచ్చు. దాని ద్వారా మనకి అప్కమింగ్ ఏదైతే సో నెక్స్ట్ బ్యాచ్ ఉంటుందో వాళ్ళకి కోర్స్ ఫ్రీ ఉంటుందన్నమాట. అంతేకాకుండా 3 months ప్రీమియం గ్రూప్ మెంబర్షిప్ కూడా ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే గైస్.